రేణిగుంట పట్టణ పరిధిలో చోటు చేసుకున్న వరుస దొంగతనాల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ ప్రభాకరన్ను అరెస్ట్ చేసి అతని నుంచి సుమారు 14 లక్షల రూపాయల విలువైన 97 గ్రాముల బంగారు, 110 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని వేణుగోపాలపురం క్రాస్ వద్ద సిఐఎస్ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి మరియు వారి బృందం మంగళవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో తమిళనాడు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో 3 కేసులు నమోదై జైలు శిక్ష అనుభవించినట్లు, బెయిల్పై బయటకు వచ్చి తిరిగి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం అత్యంత వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకోవడంలో విజయం సాధించింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్లకు మరియు వ్యాపార సంస్థలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసుల ఎల్హెచ్ఎంఎస్ యాప్ సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేసి సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. దానికి ఉదాహరణగా మనకి రేణిగుంట బుగ్గవీధిలో ఈ డే అఫెన్స్ ఒకటి జరిగింది. డే అఫెన్స్ జరిగిన 20 డేస్ లోపే హౌస్ బ్రేకింగ్ కేసులో నిందితుడిని పట్టుకుని సుమారుగా 97 గ్రాములు బంగారం, 110 గ్రాములు వెండి, విలువ సుమారుగా 14 నుంచి 15 లక్షల వరకు విలువైన సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతను ప్రభాకర్ అనే నేరస్తుడు తమిళనాడుకి సంబంధించిన అతను ఈ నేరం చేస్తున్నాడు. గతంలో తమిళనాడులో 3 పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. ఒక చిన్న క్లూ ఆధారంగా, టెక్నికల్ క్లూ ఆధారంగా ఈ నేరస్తుడిని గుర్తించడం జరిగి ఈరోజు రేణిగుంట సిఐ గారు జయచంద్ర, ఎస్ఐ గారు ధర్మేంద్ర, దీంట్లో స్పెషల్ టీమ్గా ఏర్పడిన పీసీ రాజశేఖర్, పీసీ వారుష అండ్ మిగతా స్టేషన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సమిష్టిగా దీని మీద వర్కౌట్ చేసి ఈ నిందితుడిని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. రేపు ప్రైమ్ మీటింగ్లో వీళ్ళకి ప్రత్యేకంగా సార్ యొక్క చేతుల మీదుగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేరాలు జరగడానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు వస్తుందిగా ఎల్హెచ్ఎంఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అది చాలా సంవత్సరాలుగా ఉంది. దాన్ని ఎవరైనా మీరు కనుక బయటికి వెళ్తున్నట్లయితే, ఊరికి వెళ్తున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎల్హెచ్ఎంఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటికి సీసీ కెమెరాలు వచ్చి బిగిస్తారు. మళ్ళీ మీరు తిరిగి ఊరి నుంచి వచ్చేంతవరకు కూడా ఆ కెమెరా సర్వేలెన్స్ అట్లానే కొనసాగుతుంది. ఈ నేరాలని మనం అరికట్టవచ్చు. అట్లానే ఒక వీధిలో ఉండేవాళ్ళు ఒక 10 మంది 15 మంది కుటుంబాలు ఒకటిగా ఏర్పడి ఆ బజార్లో కెమెరాలు పెట్టుకున్నా కూడా మనం ఈ అపరిచిత వ్యక్తులు, ఈ ఆస్తి నేరం చేసేవాడిని అరికట్టడానికి, మన 2 వీలర్స్ దొంగతనాలని అరికట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ సీసీ కెమెరాలని ఎక్కువగా వాళ్ళ ఇళ్లకి, వాళ్ళ వీధుల్లో బిగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖ తరఫున అందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.